అక్రమంగా అడవిలోకి వచ్చిన గొర్రెల కాపరులపై ఫారెస్ట్ అధికారులు దాష్టీకం ప్రదర్శించారు. గొర్రెల మందను చెదరగొట్టి ఫోన్, తిండి వస్తువులను లాక్కున్నారని, ఏ తీరు బాగాలేదని వారు మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతానికి చెందిన కొందరు గొర్రెల కాపరులను నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరదా మండలం చెన్నంపల్లి గ్రామ సమీప అడవిలో గొర్రెల మందలను మేపుతున్నారు. కాగా విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది గొర్రెల కాపరులపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కాపరులను కొట్టారు. వారి వద్ద మొబైల్స్ లాక్కొని వారి తిండి సామాగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పేరు కొయ్యల మల్లేష్, బీజేపీ పట్టణ మండల అధ్యక్షుడిని. ఇక్కడ చెన్నంపల్లి దగ్గర గొర్రెలను మేపుకునేటువంటి దేవరకద్ర నుండి వాళ్ళు కొత్త చేత పట్టుకొని వారు పత్యం మూట కట్టుకొని ఇంచుమించు 1000-2000 గొర్రెలను తీసుకొని ఇక్కడ అడవి ఉంది కదా, ఈ అడవిలో మేపుకోవడానికని వాళ్ళు ఇక్కడ వచ్చిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ వారి కింద ఉన్నటువంటి వాచర్లు మరి వీళ్ళంతా కలిసి వాళ్ళను కొట్టడము, తిట్టడం, వాళ్ళు తెచ్చుకున్నటువంటి బియ్యం కానీ కూరగాయలు కానీ గిన్నెలు అన్నీ తీసుకుపోయి అమ్రాబాద్ ఫారెస్ట్ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది. 4 రోజుల సంది వాళ్ళు అన్నం తినలేకుండా పాపం ఆ గొర్రెలను చూసుకొని అడవిలో ఆకులు తిందామన్నా పండ్లు తిందామన్నా లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారిని ఇప్పటికైనా గమనించి ఫారెస్ట్ అధికారులు, డిఎఫ్ఓ కానీ మరి వీళ్ళు అధికారులు ఎవరున్నా, పై అధికారులు ఎవరున్నా వారి అందు దయ ఉంచి వారి గొర్రెలను మేపుకోవడానికి అవకాశం కల్పించాలి. వాళ్ళు చెట్లు నరికితే మీరు శిక్షించండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. వాళ్ళు ఏమైనా గడ్డి మేపుకుంటున్నారు కాబట్టి ఆ గడ్డి కూడా మేపుకోలేని పరిస్థితి. ప్రకృతిలో గొర్రెలు కూడా ఒక భాగమే కాబట్టి ఆ యొక్క గొర్రెలనే మీరు మేపుకోనియకపోతే వాళ్ళకి తిండి లేని తరుణంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పటి నుంచి మేము డిమాండ్ ఒకటే చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులకు.